మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎక్సర్సైజ్కి ముందు అసలైనటువంటి శక్తినిచ్చేటువంటి ఆహార రహస్యాలు ఏమిటి? అసలు ఎక్సర్సైజ్కి ముందు ఫుడ్ తినొచ్చా? ఒకవేళ తినాల్సి వస్తే ఎలాంటి ఫుడ్ తినాలి? ఇది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చూడండి, చాలామంది వ్యాయామం చేసేటప్పుడు కేవలం ఎంతసేపు కష్టపడ్డాం అనే దానిపైన మాత్రమే దృష్టి పెడతారు. కానీ కారు నడపాలంటే పెట్రోల్ ఎంత ముఖ్యమో, మన కండరాలు కదలాలంటే శక్తినిచ్చేటువంటి ఆహారం అంటే న్యూట్రిషన్ అంతకంటే ముఖ్యం. పరిశోధనల ప్రకారంగా ఖాళీ కడుపుతోటి తీవ్రమైన వ్యాయామాలు చేసే వాళ్ళలో రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలు అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా తగ్గిపోయి స్పృహ కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆల్రెడీ అంతకుముందు కోమార్బిడిటీస్ ఏమైనా ఉంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. అలాగే శక్తి అందక ఈ శరీరం కండరాలను కరిగించి ఇంధనం కింద వాడుకోవటం వల్ల మీరు కష్టపడి పెంచినటువంటి కండరాలు కూడా తగ్గిపోతాయి. భారతీయ జీవన శైలిలో మనకు అలవాటైనటువంటి ఆహారపు అలవాట్లు వ్యాయామానికి ఎంతవరకు సరిపోతాయి అనేదే ఒక పెద్ద ప్రశ్న. మనలో చాలామంది వ్యాయామం అంటే కేవలం క్యాలరీలను కరిగించడం అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆ క్యాలరీలను కరిగించే సామర్థ్యం మీ శరీరానికి ఉండాలంటే కణాలకి తగినంత ఆహారం అందాలి. ముఖ్యంగా శారీరక శ్రమ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆహార ప్రణాళికలో ఏ సమయానికి ఏ పదార్థం ఉండాలో తెలుసుకోవడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు పొందొచ్చు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఆహారమే ఔషధం. అంటే మనం తీసుకునేటువంటి ఆహారమే మన శరీరానికి ముందుగా ఒక మందుగా పనిచేస్తుంది. మన శరీరంలో ఉండేటువంటి ఆ జీర్ణక్రియ అంటే అగ్ని వ్యాయామం చేసేటప్పుడు చాలా వేగంగా ఉంటుంది. ఆ సమయంలో అగ్నికి సరైనటువంటి ఆహారం ఈ సమిధలు అందలేదనుకోండి, అది శరీర ధాతువునే దహించేస్తుంది. అందుకే వ్యాయామానికి ముందు తేలిగ్గా అరిగేటటువంటి శక్తినిచ్చేటువంటి పదార్థాలను తీసుకోవాలని ఆయుర్వేదం సూచిస్తుంది. శరీరానికి కావలసిన బలాన్ని ఓజస్ని సమకూర్చుకోవడంలో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఈ వివరాల్లోకి వెళ్దాం. శరీరానికి ఇంధనాన్ని ఇచ్చేటటువంటి ఈ కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాల ప్రాముఖ్యత ఏమిటి? ఇది ముందు తెలుసుకోవాలి. వ్యాయామం చేసేటప్పుడు శరీరానికి శక్తిని సరఫరా చేసే అతిపెద్ద వనరు ఏంటంటే పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్. మనం తిన్న ఆహారం చక్కెరక అంటే గ్లూకోజ్ కింద మారి అది కండరాలలో నిల్వ చేయబడుతుంది, అంటే గ్లైకోజన్ కింద నిల్వ చేయబడుతుంది. మీరు వ్యాయామం మొదలుపెట్టినప్పుడు కండరాలు ఈ నిల్వ ఉన్నటువంటి శక్తిని వాడుకుంటాయి. ఒకవేళ మీరు కార్బోహైడ్రేట్ తీసుకోలేదనుకోండి, శరీరం త్వరగా అలసిపోతుంది. అంటే శక్తి నిల్వల గురించి మనం చెప్పుకోవాలి. మీ శరీరం వ్యాయామం కోసం సిద్ధంగా ఉండాలంటే కండరాల్లో తగినంత శక్తి నిల్వలు ఉండాలి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు ఈ నిల్వలను పెంచుతాయి. దీనివల్ల మీరు ఎక్కువసేపు మరింత ఉత్సాహంగా వ్యాయామం చేయగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కండరాల రక్షణ కూడా దీంతో సాధ్యం. అంటే వ్యాయామానికి ముందు సరైన ఆహారం తీసుకోలేదనుకోండి, అప్పుడు శరీరం శక్తి కోసం ప్రోటీన్లని వాడుకోవడం మొదలుపెడుతుంది. దీంతో ఏం జరుగుతుంది? కండరాల పెరుగుదల తగ్గిపోతుంది. అందుకే కండరాలు దెబ్బతినకుండా ఉండాలంటే పిండి పదార్థాలు తప్పనిసరి. అయితే అసలైన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఆహారం తీసుకునే సరైన సమయం ఏది? ఇది తెలుసుకోవటం ముఖ్యం. మనం ఏం తింటున్నాం అనే దాంతో పాటుగా ఎప్పుడు తింటున్నాం అనేది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే తిన్న వెంటనే గనక వ్యాయామం చేయటం వల్ల జీర్ణక్రియకి ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల కడుపులో నొప్పి లేదా వికారం లాంటి సమస్యలు రావచ్చు. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే ఒక 3 గంటల నియమం గురించి మీరు తెలుసుకోవాలి. మీరు ఒక పూర్తి భోజనం చేయాలనుకుంటే వ్యాయామానికి కనీసం 3 గంటల ముందు అది పూర్తి చేయాలి, ఫుల్ మీల్ అయితే. అలా చేయటం వల్ల ఆహారం పూర్తిగా అరిగి శక్తి రక్తంలోకి చేరుతుంది. అన్నం, పప్పు లేదా చపాతీ ఇలాంటి భోజనం ఈ టైంలో తీసుకోవటం మంచిది. అలాగే ఒకవేళ ఫుల్ మీల్ కాదనుకోండి, 1 గంట ముందు అల్పాహారం తీసుకోవచ్చు. మీకు భోజనం చేసే సమయం లేకపోతే వ్యాయామానికి సుమారుగా 1 గంట ముందు చిన్నపాటి అల్పాహారం అంటే స్నాక్ తీసుకోవచ్చు. ఇవి పూర్తిగా అరిగి తక్షణమే శక్తినిస్తాయి. జీర్ణ వ్యవస్థకు భారం కాకుండా ఉండాలంటే ఈ టైం పాటించడం అనేది చాలా అవసరం. ఈ సందర్భంగా మరి ఏం తీసుకోవచ్చు? ఇది వరుసగా వీటిని 1 by 1 మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది ఆ పేదవాడి యాపిల్ అరటిపండు, అలాగే మొత్తం పిండితో చేసేటువంటి బ్రెడ్, ఇలాంటివి అద్భుతంగా పనిచేస్తాయి. ఇది మీరు ఒక ఆప్షన్ కింద ఎంచుకోవచ్చు. అంటే వ్యాయామానికి ముందు తీసుకోవటానికి అరటిపండు ఒక అద్భుతమైనటువంటి ఆహారం. ఇది ప్రకృతి సిద్ధంగా లభించే ఒక ఎనర్జీ బార్ లాంటిది. అలాగే గోధుమలతో తయారైనటువంటి బ్రెడ్ అంటే హోల్ వీట్ బ్రెడ్ అంటారు. ఇది కూడా శరీరానికి నిలకడగా శక్తిని అందిస్తుంది. అలాగే
దీని ప్రత్యేకత ఏమిటంటే, అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు మీరు ఈ అరటిపండుని అంటే, ఒకటి అరటిపండు శాండ్విచ్‌లా తీసుకోవచ్చు. అరటిపండులో ఉండేటువంటి పొటాషియం కండలు పట్టేయకుండా కాపాడుతుంది. ఈ హోల్ వీట్ బ్రెడ్ అనుకున్నాం కదా! ఈ హోల్ వీట్ బ్రెడ్ తోటి ఒకటి తీసుకొని అంటే మొత్తం గోధుమతో తయారైనటువంటి ఆ బ్రౌన్ బ్రెడ్ దానిపైన అరటిపండు ముక్కలు పెట్టుకోండి, తినేయండి. దీంతో శరీరానికి కావాల్సినటువంటి సంక్లిష్ట పిండి పదార్థాలు అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అందుతాయి. ఇవి వ్యాయామం మొత్తం చేసేంత టైం కూడా మీకు శక్తిని అందిస్తూనే ఉంటాయి. ప్రధానంగా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే పీచు పదార్థాలు. అంటే ఈ హోల్ వీట్తో తయారైనటువంటి ఈ బ్రెడ్లో పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెరిగిపోవనికుండా నిలకడగా ఉండేలాగా చేస్తుంది. దీనివల్ల వ్యాయామం మధ్యలో నీరసం రాకుండా ఉంటుంది. ఇదొక ఆప్షన్. మరి రెండో ఆప్షన్ ఏమిటి? ఓట్ మీలు. అలాగే ఈ కొవ్వు తక్కువ ఉండేటటువంటి అంటే 3 రకాల పాలు ఉంటాయి. అంటే హోల్ మిల్క్ ఉంటుంది, లేకపోతే స్కిమ్డ్ మిల్క్ ఉంటుంది, టోన్ మిల్క్ ఉంటుంది. స్కిమ్డ్ మిల్క్ కానీ లేకపోతే టోన్ మిల్క్ కానీ వాడుకోవచ్చు. అంటే ఓట్ మీల్తో పాటుగా ఇది కూడా ఒక మంచి ఆప్షన్. ఇది కూడా మీరు దీన్ని ట్రై చేయొచ్చు. ఉదయం పూట వ్యాయామం చేసే వాళ్ళకి జావా అంటే పోరిడ్జి, లేదా కొవ్వు తక్కువ ఉండేటువంటి పాలతో తయారైనటువంటి స్కిమ్ మిల్క్తో తయారైనటువంటి ఏదన్నా ఒక సీరియల్స్, ఇవి అన్నీ కూడా చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే నిలకడైన శక్తి వస్తుంది వీటి ద్వారా. ఓట్స్ కానీ లేదా గంజి లాంటి పదార్థాలు నెమ్మదిగా అరుగుతాయి. దీనివల్ల రక్తంలోకి ఆ గ్లూకోజ్ నిలకడగా విడుదలవుతూ ఉంటుంది. ఇది లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ ఇలాంటివి చేసే వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్. అలాగే ఈ పాలు ఏం చేస్తాయి? పోషణ ఇస్తాయి. అంటే స్కిమ్డ్ మిల్క్ వాడటం వల్ల శరీరానికి అవసరమైనటువంటి కాల్షియం, ప్రోటీన్ ఇవన్నీ అందుతాయి. కొవ్వు తక్కువగా ఉంటుంది కదా వీటిలో, అందుకని జీర్ణక్రియ మందగించదు. అయితే కొంతమందికి మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటుంది. మిల్క్ ఎలర్జీ వేరు, మిల్క్ ఇంటాలరెన్స్ వేరు. మిల్క్ ఇంటాలరెన్స్ ఉందనుకోండి, అంటే కొంతమందికి లాక్టేజ్ అనే ఎంజైమ్ తక్కువ ఉంటుంది. ఇలాంటప్పుడు దీనికి బదులుగా బాదం పాలు ఇలాంటివి కూడా మీరు తీసుకోవచ్చు. ఇదంతా కాదు, ఇంకొక ఆప్షన్ ఏమిటి అంటే ప్రకృతి ప్రసాదించినటువంటి ద్రాక్ష. దీన్ని కూడా మీకు ఎక్సర్సైజ్ ముందు ఒక ఆప్షన్ కింద తీసుకోవచ్చు. ఇది కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అంటే మీకు తక్షణమే ఈ శక్తి కావాలంటే ఒక గుప్పెడు ఎండు ద్రాక్ష రెజిన్స్ తింటే చాలు. వీటిలో సహజ సిద్ధమైనటువంటి చక్కెరలు ఉంటాయి. ఇవి వెంటనే రక్తంలో కలుస్తాయి. ఎందుకంటే తక్షణ గ్లూకోజ్ వీటితో అందుతుంది. ఫ్రూట్ షుగర్ ఉంటుంది కదా, వ్యాయామానికి 10-15 నిమిషాల ముందు వీటిని తీసుకున్న మంచి ఫలితం ఉంటుంది. ఇవి చిన్నగా ఉంటాయి, కడుపులో బరువుగా అనిపించవు. ఎక్సర్సైజ్ చేసే టైంలో వచ్చేటువంటి అలసటని ఇవి త్వరగా నివారించగలుగుతాయి. మెయిన్గా నిల్వ చేసుకోవటం సులభం. అంటే మీరు జిమ్కి వెళ్ళేటప్పుడు వాటిని మీ వెంట తీసుకెళ్ళటం చాలా ఈజీ. చిరుతిండిగా వీటిని వాడటం వల్ల మీకు ఆ కృత్రిమ ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటి జోలికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. సరే, ఇదంతా సరే, మరి ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా అంటే ఉంది. బంగాళదుంప అలాగే పన్నీర్ కలయిక. ఈ కాంబినేషన్ కూడా మీరు ఎక్సర్సైజ్కి ముందు తీసుకోవచ్చు. ఇది కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలామంది బంగాళదుంప అంటే పొటాటో తింటే బరువు పెరుగుతామని అనుకుంటూ ఉంటారు, మానేస్తూ ఉంటారు. కానీ వ్యాయామం చేసే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ఆహారం. ముఖ్యంగా ఉడికించిన బంగాళదుంపలో తక్కువ కొవ్వు ఉండేటువంటి పదార్థాలు చేర్చి తిన్నారనుకోండి, మంచి శక్తి లభిస్తుంది. అంటే ఈ బంగాళదుంపని ఎలా తయారు చేస్తారు? ఇది పెద్ద ర్యాకెట్ సైన్స్ కాదు. బంగాళదుంపని మామూలుగా నీళ్ళలో వేసి ఉడికించండి, అందరికీ తెలిసిందే. లేదా కాల్చొచ్చు కూడా, మీకు తెలుసో లేదో. ఇలాగ కాల్చి తీసుకోవడం వల్ల మన గండ్సుగడ్డల్ని అంటే మన చిలకడ దుంపల్ని ఎలాగా నిప్పుల్లో వేసి కాలుస్తాం, అలా బంగాళదుంపని కూడా కాల్చొచ్చు. ఇలా కాల్చి తీసుకోవటం వల్ల దీంట్లో ఉండేటువంటి పిండి పదార్థాలు శరీరానికి సులభంగా అందుతాయి. దీనికి మళ్ళీ పన్నీర్ లాంటి కాటేజ్ చీజ్ లాంటివి ఏమన్నా చేర్చారనుకోండి, ఇంట్లో తయారు చేసుకునే పన్నీర్ని, కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ కూడా మీకు లభిస్తుంది. ఎందుకంటే కొవ్వు తక్కువ ఉండేలాగా డిజైన్ చేసుకోవాలి. అంటే బంగాళదుంపని నూనెలో వేయించడం మానేయండి. కేవలం ఉడికించిన దానిలో కొంచెం ఉప్పు, కాస్త మిరియాల పొడి వేసుకొని మీరు తినారనుకోండి, చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా. ఇది శరీరానికి కావాల్సిన ఆ గ్లైకోజన్ నిల్వల్ని ఇది చాలా ఎక్కువగా పెంచేస్తుంది. అలాగే ఇంకొక మంచి ఆప్షన్ ఉంది. ఇదేమిటంటే అటుకులతో చేసుకునేటటువంటి ఒక రైస్ కేక్స్ కానీ లేదా తేనె కానీ ఇలాంటివి కూడా మీరు వాడుకోవచ్చు. అంటే తక్కువ టైంలో మీరు వేగంగా శక్తినిచ్చేటువంటి మరొక మంచి ఆహారం ఏంటంటే ఈ రైస్తో చేసుకునేటటువంటి ఏదైనా ఒక కేక్స్. ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి, అలాగే త్వరగా అరుగుతాయి. వీటిని మామూలు మన జామ్తో కానీ తేనెతో కానీ కలిపి తీసుకోవచ్చు. శక్తి మీకు రెట్టింపు అవుతుంది. ఏది లేకపోతే దీన్ని కాస్త మినువులు ఎక్కువ వేసి కాస్త రైస్ తక్కువ వేసి చేసుకునే ఇడ్లీలాగా కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే సహజసిద్ధమైన తీపిది, తేనెలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. ఇలాగా రైస్తో చేసుకునేటువంటి కేక్స్ మీద మీరు కొంచెం తేనె కానీ లేదా పండ్ల గుజ్జు కానీ అంటే ఫ్రూట్ స్ప్రెడ్ కానీ మీరు రాసి తీసుకున్నారనుకోండి, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఉత్సాహంగా ఉంటుంది.
అన్నిటికీ ఉంటే ముఖ్యంగా ఇది తేలికపాటి ఆహారం. అంటే మీరు తిన్నప్పుడు కడుపు నిండినట్టు అనిపించినా వ్యాయామం చేసేటప్పుడు అసౌకర్యంగా ఉండవు. అందుకే వీటిని వ్యాయామానికి ఒక అరగంట లేదా గంట ముందు తీసుకోవటం అనేది మంచిది. అన్నిటికీ మించి ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఈ ఫ్యామిలీ హెల్త్ దీంట్లో కూడా ఈ ఆహారం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే కేవలం ఏదో జిమ్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాదు, ఇంట్లో పనులు చేసేటువంటి మహిళలు, అలాగే నడిచేవాళ్ళు, ఆఖరికి వృద్ధులు కూడా ఈ నియమాలు పాటిస్తే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. సరైన ఆహారం తీసుకోకుండా అతిగా శ్రమ పడటం వల్ల శరీరంలో జీవక్రియ అంటే మెటబాలిజం తగ్గిపోయేటువంటి రిస్క్ ఉంటుంది. అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక కొత్త ఆహారపు అలవాట్లని మీరు మొదలుపెట్టినప్పుడు మీ శారీరక స్పందనని మీరు గమనించండి. కొంతమందికి కొన్ని రకాల పదార్థాలు పడకపోవచ్చు. మీకు ఏదైనా అనారోగ్యం అనిపిస్తే వ్యాయామం, ఆహారం విషయంలో అశ్రద్ధ చేయకుండా ఉండటం అనేది చాలా ముఖ్యం. చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. అంటే వ్యాయామం చేయటం ఎంత ముఖ్యమో దానికి అవసరమైన ఇంధనాన్ని సరైన సమయంలో శరీరానికి అందించడం కూడా అంతే ముఖ్యం. కార్బోహైడ్రేట్లు అనేవి శత్రువులు కావండి. ఇవి శరీరానికి శక్తినిచ్చేటువంటి ముఖ్యమైనటువంటి స్నేహితులు. వ్యాయామానికి 3 గంటల ముందు భోజనం లేదా 1 గంట ముందు లఘు ఆహారం అంటే స్నాక్ లాంటివి తీసుకోవటం వల్ల ఖండాలు బలోపేతం అవుతాయి, స్ట్రెంగ్తన్ అవుతాయి. అరటిపండు, ఓట్స్, బంగాళదుంప లాంటి సహజ సిద్ధమైనటువంటి పదార్థాలని మీరు తీసుకుంటే కృత్రిమ పౌడర్ల కంటే ఎంతో మేలు చేస్తాయి మీ శరీరానికి. ఆహారం, వ్యాయామం అనేవి నాణ్యానికి ఉన్న 2 పార్శ్వాలు లాంటివి. నిజానికి అటు ఇటు లాగా ఈ రెండింటి మధ్య సమతుల్యత ఉన్నప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యం సాధ్యమవుతుంది. కాబట్టి కడుపు మార్చుకొని కసరత్తులు చేయకుండా శక్తినిచ్చేటువంటి ఆహారంతో మీ వ్యాయామాన్ని మరింత ఉత్సాహంగా మీరు సాగించండి. సరైన ఆహారమే మీ శరీరానికి నిజమైనటువంటి బలం, ఇంకా ఆయువు కూడా. మీరు ఈ ఆహార నియమాల్ని మీ దైనందిన జీవితంలో ఎలా పాటిస్తారో తెలుసుకోవాలని నాకు కూడా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత దీన్ని నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి పంచుకోండి. మీకు ఏదైనా ఒక సందేహాలు కానీ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. నేను మీకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాను. మీరు మళ్ళీ ఇంకా ఇలాంటి ఏ విషయం మీదన్నా తెలుసుకోవాలనుకుంటే కూడా ఆ విషయాలు కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తాను. అలాగే ఈ చిట్కాలు పాటించిన తర్వాత మీ వ్యాయామంలో ఎలాంటి మార్పు వచ్చిందో కూడా నాతోటి అలాగే మన తోటి సబ్స్క్రైబర్స్ తోటి పంచుకోండి. ఇది ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.